రామాయణం అన్ని భాషల్లో, ప్రపంచంలోని అన్ని భాషల్లో 2 సిరీస్‌గా చేయబోతున్నారు. మొదటి ఇది ఇవాళ ప్రోమో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేశారు. బాగా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. విజువల్ లుక్ అద్భుతంగా ఉంది. ఒకందుకు నాకు సంతోషం అనిపించింది ఏంటంటే, మేము కాలేజీలు, స్కూళ్ళు చదివే రోజుల్లో వచ్చినాయి రామాయణం, భారతం. మామూలుగా మనకి ప్రతి ముస్లిము ఖచ్చితంగా ఖురాన్ చదువుతాడు. ఖురాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు, తను పఠించగలడు. ప్రతి క్రైస్తవుడు బైబిల్ మస్ట్, ఆదివారం కంపల్సరీ ప్రార్థన, అట్లాగే వాళ్ళు ఆ బైబిల్ మీదన అవగాహన ఉంటుంది. వాళ్ళ మత గ్రంథాలు చదువుతారు. మన దురదృష్టం ఏంటంటే హిందువులలో 100కి 90 మంది ఈ తరపు పిల్లలకి అసలు ఏం తెలియదు. ఈ దేవుడి గుడికి వెళ్తారు, ఇది అంతే. రామాయణం ఏంటో తెలియదు, భారతం ఏంటో తెలియదు, భాగవతం ఏంటో తెలియదు. ఇంట్లో రాముల వారి ఫోటో ఉంది కాబట్టి, రాముల వారికి అమ్మ దండం పెడుతుంది కాబట్టి ఓకే దేవుడు, కృష్ణుడికి దండం పెడుతుంది కాబట్టి దేవుడు. అసలు ఆ కృష్ణావతారం ఏంటి, రామావతారం ఏంటి, రామాయణం ఏంటి, భారతం ఏంటి, కృష్ణుడు చెప్పినటువంటి భాగవతంకి సంబంధించింది ఏంటి, ఇవేమి ఎవరికి తెలియదు. సరే, మేము ఆ రోజుల్లో ఆ దూరదర్శన్లో వచ్చేది రామాయణ భారత్, అవి ట్రాన్స్లేషన్లో కూడా వచ్చాయి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లాంగ్వేజెస్లో. అవి చూడటం వల్ల ఆ రోజుల్లో ఇంకేం ఉండేది కాదు. వినోదం అంటే దూరదర్శన్ మాత్రమే, అది కూడా వారంలో ఒకరోజు ఇది వచ్చేది, ఆదివారం పూట ఒక అరగంట సేపు. దానికోసం అసలు ఆ రోజుల్లో రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. అట్లాగే ఇళ్లలో కూర్చుని చూశారు. పెద్దవాళ్ళు చూసేవాళ్ళు, మేము చూసేవాళ్ళం. ఆ విధంగా 3 తరాలు, మా తరం, మా అమ్మా నాన్నల తరం, మా తాత ముత్తాతల తరం అందరూ చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాగా అలవాటైంది, అది అవగాహన వచ్చింది. ఆ తర్వాత కాలంలో నేను మరింతగా అందుకని అందులో ఉన్న కొన్ని డౌట్స్ తీర్చుకోవడానికి పుస్తకాలు కొని చదివాను అనమాట. రామాయణ భారతం, ఉషశ్రీ రామాయణం, ఉషశ్రీ భారతాలు ఇట్లాంటివి కొని చదివాను, భాగవతాలు ఇట్లాంటివి. అట్లాగా ఇప్పుడు ఈ తరానికైతే విజువలైజేషనే మెయిన్, సినిమాలే మెయిన్ కాబట్టి ఆ సినిమా రూపకంలో వస్తున్నటువంటి రామాయణం కొంత మంచి చేస్తుంది, అవగాహన తెప్పిస్తుంది మనం పూజించే దేవుళ్ళ గురించి. ఆ తర్వాత అదృష్టం బాగుంటే సోషల్ మీడియాలోనో దేంట్లోనో పుస్తకాలు చూసుకుని చదువుతారు, తెలుసుకుంటారు అని ఆశిద్దాం.